వదిలేసి మరొక దొంగ అంటున్నాడు, నాకు తగును, నీవు పరిశుద్ధుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రభు వారి సమాధానం, ఇప్పుడు నీవు నాతో ఉన్నావు. హల్లెలూయా. ప్రభు వారి సమాధానం, ఈ రాత్రి నువ్వు ఒక నిర్ణయం చేయగలిగితే ప్రభు నీతో మాట్లాడే మాట, ఇప్పుడు నీవు నాతో ఉన్నావు. నిర్ణయం చేసుకోవడానికి ఇష్టపడతావా? ఆలోచించు. యూ నీడ్ నాట్ ఫీల్ ప్రెస్టీజ్, యూ కెన్ కమ్ ఫార్వర్డ్. నువ్వు ముందుకు వస్తే నీ కొరకు సేవకులుగా ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. బట్ ఇట్స్ యువర్ టైం టు టేక్ ఎ డెసిషన్. ఈ సమయంలో నువ్వేం నిర్ణయం చేద్దాం అనుకుంటున్నావు? ఈ సమయంలో లోకంలోకి వెళ్ళిపోయే క్రైస్తవుడిగానే ఉంటావా, లేక పరలోకం వైపు నడిచేటటువంటి క్రైస్తవుడిగా ఉంటావా? ఈరోజు ఇక్కడ ఒక నిర్ణయం చేయగలిగితే, ఈరోజు ఇక్కడ ప్రభువుని రక్షకుడిగా మరలో ఒకసారి నువ్వు రెస్టోర్ కాగలిగితే, ప్రభు వారు అంటున్నారు, నీవు నాతో పరదేశంలో ఇప్పుడే ఉంటావు. ఈ మాట నీ సొంతం చేసుకుంటావా? ఈ మాట నీ సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ప్రార్థన. మీరు ఎవరైనా నిర్ణయం తీసుకుంటే ఒక గొప్ప ఆహ్వానాన్ని పలుకుతున్నాం, ఒక గొప్ప ఆహ్వానాన్ని ఇస్తున్నాం. ఈ ఆహ్వానాన్ని నువ్వు అంగీకరిస్తావా? ఈ ఆహ్వానాన్ని తీసుకుంటావా? ఎన్నో ఆహ్వానాలకు వెళతాము. ఆ ఆహ్వానాల్లోనూ పరలోకం ఇచ్చే ఆహ్వానాలు కావవి, పరలోకపు సంతోషం ఇచ్చే ఆహ్వానాలు కావవి, పరలోకం వైపు దారి చూపించే ఆహ్వానాలు కావవి. ఇదిగో ఇప్పుడే నీవు నాతో పరలోకంలో ఉంటావు అనే మాట చెప్పే ఆహ్వానాలు లేవు. ఒక్కటే యేసు నామములో ఆహ్వానమే నీ జీవితాన్ని